హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల పర్యటన ఏపీ రాజకీయాలు ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఒక పక్క ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ వెళ్తున్న నేపథ్యంలో దాని మీద తన పోరాటం కంటిన్యూ అవుతుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక పిలుపునిస్తూ వచ్చారు. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను కట్టిన కాలేజ్ అంటూ కూడా సవాల్ విసిరినటువంటి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేశారు. దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన నాయకులందరూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డిని కలుస్తూ వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి తమ మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైసీపీ మద్దతు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వనంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తూ వచ్చారు. ఒక పక్క కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ అంశాన్ని చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రైవేటీకరణ కానివ్వను, ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని వాళ్ళకే ఉండేటట్టుగా వాళ్ళకే చెందేటట్టుగా చేస్తానంటూ కూడా నేను జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పర్యటన, సరే మీరు కూడా చాలాసార్లు దీని గురించి మాట్లాడుతూ వచ్చారు, చెప్తూ వచ్చారు. ప్రభుత్వానికి ఏదన్నా చెవులో జోరేగలాగా సౌండ్ అన్న వినపడుతుందా? దాని మీద ఏమన్నా రెస్పాన్స్ అన్న వస్తుందా ఏంటి? నేను నాకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కనుక మీరు గమనించగలిగితే ప్రభుత్వం దున్నపోత మీద జడివాన టైప్లో ఉంది. అంటే బాధ్యతలు విస్మరించింది. మామాట లేకుండా చెప్తున్నాను ఈ విషయంలో, ఏవైనా పర్లేదు కానీ. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఆస్తిని ఎలా పరిరక్షించాలి అన్న కాన్సెప్ట్కి ఆమడ దూరంలో ఉంది కూటమి ప్రభుత్వం. ఓకే, ఇది బాధ్యతారాహిత్యం అనే చెప్పాలి. బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పుడు సాధారణంగా అపోజిషన్ అన్నది ఎప్పుడు స్ట్రెంథన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి అపోజిషన్ స్టేటస్ లేని ఒక వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే ప్రజలకి మీ ఆస్తిని మీరే పరిరక్షించుకోవాలన్న దగ్గర, ఉదాహరణకి నిన్న మీరు అత్యంతం గమనించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో నర్సీపట్నం దగ్గర ఉన్న మాకవరపాలెం దగ్గర ఉన్న కాలేజీకి వెళ్ళి నాబార్డు నిధులతో అండ్ నెంబర్ 2 మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఎయిడ్, తర్వాత దీని మీద తీసుకున్న రుణం 50 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఫ్రీ. అంటే కూటమిలో ఉండి వీళ్ళతో రూపాయి రావట్లేదు కేంద్రం నుంచి, ఏది గ్రాంట్ రూపంలో కానీ ఇంట్రెస్ట్ ఫ్రీ అన్న దగ్గర. ఉదాహరణకి అమరావతికి వీళ్ళు తెచ్చిన అప్పైనా తీసుకోండి, వడ్డీలు కట్టలేక మనం సవ్వాలి జీవితంలో. కానీ ఒక ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి కట్టడానికి ఒక ప్రభుత్వ అధినేతగా అతని బాధ్యతనే చెప్పాడు ప్రజలకి. ఓకే, చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇందులో మీరు నిగూఢంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇది మీ ఆస్తి. ఇప్పుడు గతంలో చూడండి, జగన్మోహన్ మీద పడేసి ఎరా మా రాళ్ళు మీద నీ బొమ్మ వేస్తావా, మా పుస్తకం మీద నీ బొమ్మ వేస్తావా అన్న దగ్గర మీది వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు అన్న కోణంలో గట్టిగా జలక్కిచ్చి చూపించాడు. ఓకే, ఇఫ్ యూ కెన్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. నాకు అంటే మనకి తగిలించి తమాష చూసే బీజేపీ అన్నది ఎంత దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్ అట్రిబ్యూట్ చేస్తుందంటే రాష్ట్రానికి, వాళ్ళ చెప్పిన పని దానికి ఒక తీరువ దెబ్బ ఉండదు, చెయ్యాలి మనమే. కానీ దానికి ఆపాదించి దాన్ని నెగిటివిటీ అంతా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీని ఎత్తికి పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ పీపీపీ పద్ధతులు చేసే దగ్గర పోనీ వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు ఏదో అమాయకంగా ఏదో జనసేన అయితే ఏంటి తెలియకుండా మాట. ఈ సత్యకుమార్ అన్నాడు బీజేపీ వాడే కదా, బీజేపీ. కేంద్ర ప్రభుత్వం దీంతో సంబంధం ఉన్నదేనా ఉందా లేదా అన్న దగ్గర ఏ బాధ్యత లేకుండా పీపీపీ పద్ధతిలో ఇచ్చేస్తామని చెప్పి దిక్కుమాల ఎక్స్ప్లెనేషన్ 33, 66, 77, 99 అనుకుని దాని మీద ఏమో మెడికల్ కాలేజీ సీట్లు వద్దు రాసినాడు ఆయనే. ఈ అబద్ధాలని నిజం అనుకుని పరిభ్రమించి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాట. ఇప్పుడు ఎవడైనా సరే ఒక ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే అయినప్పుడు అతని స్థాయిలో పోలిట్ బ్యూరో మెంబరు రామారావు గారు పెట్టిన పార్టీలో ఆయన ఫస్ట్ టైం ఆయన పిలిచి టికెట్ ఇచ్చిన వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి ఆ నియోజకవర్గంలో గవర్నమెంట్ పరంగా ఒక మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ వస్తుందంటే అది ఎంత ప్రైడ్గా ఫీల్ అవ్వాలి. అసలు టాప్ ప్రయారిటీలో అలా బీజేపీ పలకట్టుకుని మన స్పీకర్ కాబట్టి 1000 కోట్ల అగ్రిగేట్ తీసుకొచ్చి ఫస్ట్ ప్రయారిటీలో మన నర్సీపట్నం కంప్లీట్ చేయాలని చెప్పలేను. అది వదిలేసి ఆయన ఏంటి జీవో లేదట, బిల్డింగే లేదు, ఎవరికి అబద్ధాలు చెప్తారని బీజేపీ వాడు ఇచ్చిన దిక్కుమాల స్క్రిప్ట్ చదివితే ఆయన స్థాయి ఆయన తగ్గించుకున్నట్ట ఆయన పెంచుకున్నట్ట. ఛాలెంజ్ చేసింది ఎవడు? ఆయన. అసలు సామాన్యంగా ఆయన స్థాయికి ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియపోతే ఇది ఈయన తంబాలపల్లి ఎమ్మెల్యే ఏంటి కాదు కదా మరి. అంటే నాకు తెలిసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ తంబాలపల్లి ఎమ్మెల్యేలు నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు గారు ఇద్దరు ఒకటే. అట్లీస్ట్ ఆయన ఎంతో కొంత అక్కడ తెలుసు నిలబడి ఏం జరుగుతుందో చెప్పాడా ద్వారకానాథ్ రెడ్డి ఆయన బయటకు వచ్చి
ఏం మాట్లాడలేదుగా కదా. అయ్యన పాత్రుడు గారు సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు జీవో వచ్చి మన నియోజకవర్గంలో అట్లీస్ట్ నాతో కాదు నీతో అవుతుందని చెప్పుకున్న సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి 2 ఫ్లోర్లు వేసో నేను కంప్లీట్ చేసేస్తున్నాను, టెన్షన్ పడుకుని నెక్స్ట్ ఈ ప్రభుత్వంతో అన్న కాన్సెప్ట్ ఏమైనా డ్రైవ్ చేస్తాడేమో చూస్తే అదేట్ లేదట అని ఈ చిన్నపిల్లల కథలు చెప్పినట్టు పెట్ట కథలు చెప్పుకుని కాలసేపలు చేస్తే ఆయన స్థాయి ఆయన తగ్గించుకున్నట్టే కదా. 6 సార్లు పైచీలకు గెలిచిన ఆయన నాది ఆ ఊరే, నేను గర్వంగా చెప్తున్నా. మీకు కూడా తెలుసు అయితే? ఎస్, నాకు అనుమానం తెలుసు అక్కడ గురించి. సో నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటన వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అనేది నా ఉద్దేశం. ఎందుకు ఉపయోగం ఉండదండి? అక్కడ నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో 65 కిలోమీటర్ల ర్యాలీకి వెళ్ళిన వాళ్ళందరికీ ఇది మీరు ప్రత్యక్ష పరోక్ష పనులతో కట్టిన ఆస్తి. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రాంట్ ఇచ్చిందంటే మనం కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో తగలబెడుతున్న దాంట్లోంచి ఇచ్చిన గ్రాంట్ అది. ఓవరాల్గా మనం మన ఆస్తిని ప్రజలకు పరిచయం చేస్తే తీసుకొచ్చాడు ఎట్లా కొట్లా. ప్రైవేట్ వచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? అది ప్రభుత్వ ఆస్తి అప్పుడు ఎందుకు అవుతుంది? ప్రైవేట్ ఆస్తి అయింది కదా. ఎలా 60 సంవత్సరాలకి నిన్న ఆయన డైరెక్ట్గా మండలిలో చెప్పాడు 30+30 years అని చెప్పేసి 33 66 yearsకి డైరెక్ట్గా ప్రైవేట్ 72 అన్నాడు. అది కూడా వినాలి. బీజేపీ వాళ్ళకి అసలు ఏంటి తెలియదండి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తెలుగుదేశం వాళ్ళు సంఖ్య ఎత్తుకోకపోతే ఒకటి దమిడికి పనికొచ్చిన ఉన్నాడు అక్కడ. ఆ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. వాళ్ళు రాష్ట్ర ద్రోహులు 0.83% ఓటు బ్యాంక్ ఇచ్చి కాంగ్రెస్కి ఏ శిక్ష ఇచ్చారో వాళ్ళకే అదే శిక్ష ఇస్తే వీళ్ళు గతి లేక అది బీజేపీని ఎత్తికెత్తుకుంటున్న ఇబ్బంది పడుతుంది తెలుగుదేశం. వీళ్ళ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన పుట్టి ముంచారని చెప్పి ధరం పోరాట దీక్షలు చేశారు. దానివల్ల తెలుగుదేశం కూడా బాగుపడ్డాడు అనుకోండి, అది వేరే సంగతి. అది వేరే సంగతి అన్నాను. అందుకే ధరం పోరాట దీక్షలతో బతికి పట్టకట్టినాడు ఒకడు ఉన్నాడు, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించారా అన్న దగ్గర ఏం మాడాలో ఒకసారి చెప్పమానండి. కానీ ఇప్పుడు సార్ మీరు కాదు, వీళ్ళు పరిరక్షించడం తెలిసిన తర్వాత కూడా 24లో కూటమి కడితే మళ్ళీ పరిరక్షిస్తారని భ్రమలో చంద్రబాబు గారు ఉండొచ్చు. నేను ఎందుకు ఉండాలి? చంద్రబాబు గారు ఇంకా అదే భ్రమలో ఉండి బీజేపీ ఏది చెప్పినా కూడా చేసేద్దామనే దాంట్లో ఉన్నారా? అదే కోతికొమ్మ చాట అదే జరుగుతుంది కదా. కనీసం సార్ అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి సరే ఈ రాష్ట్రానికి ఏం చేశాడు చేయలేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాడు, పర్మిషన్స్ తీసుకొచ్చాడు, అన్ని కట్టాడు. నాబార్డు నిధులు వినియోగించాలంటే డైరెక్ట్గా అవుతుందో చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా కాదు. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి, వాళ్ళ అప్రూవల్స్ ఇవ్వాలి. అవన్నీ జరిగిన తర్వాత కదా. జరిగిన తర్వాత జరిగాయని తెలిసి మనందరం మాట్లాడుకుంటున్నప్పుడు గౌరవ స్పీకర్ గారు అయ్యన పాత్ర గారు తెలియలేదంటే అంటే బీజేపీ ఎంత డార్క్ లో పెడుతుందో చూసుకోమని తెలుగుదేశంలో అంటే షిండే గారిని రెడీ చేశారన్నా. ఆ షిండేని మాత్రం మీరు తీసుకొచ్చి వాళ్ళు రెడీ చేసినా చెప్పారు, మీరు మాత్రం ఇంత కేపబిలిటీ, ఇంత కెపాసిటీ ఉండి పొలిట్ బ్యూరో మెంబర్ అయ్యండి ఆ నియోజకవర్గం మీద పూర్తి పట్టున్న అయ్యన్ పాత్రుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఏమి తెలియని ఎలా మాట్లాడాడు? అంటే మేబీ ఆయనకి తెలిసి కూడా దీన్ని బదనాం చేయాలనో లేదంటే బదనాం చేయాలని ఎవరు అనుకుంటారు? బీజేపీ బదనాం చేయాలని కదా అయ్యన్ పాత్రుడు గారిని పిల్లిమెల్ల గంట కట్టినట్టు ఆయనకి కట్టారు. ఆయన స్పీకర్ స్థానం నుండి ఆయన కూడా మాట్లాడారు, రెస్పాండ్ అవ్వాలి. యాజువల్గా ఆయన చేయకూడదు అలాంటి కామెంట్స్, బట్ ఆయన మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారు? ఆటో వాళ్ళకి ఇచ్చే దగ్గర. ఓకే, స్పీకర్ గారు రాజకీయాలు మాట్లాడచ్చా? ఖచ్చితంగా మాట్లాడకూడదు. ఇవన్నీ తర్వాత డిబేట్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నియోజకవర్గంలో ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ గత ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఈయన బాధ్యత ఇది. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు మాత్రం వీళ్ళు బాగా చదవడం వచ్చు కదా. ద కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ అన్నది అంతే కదా. ఇది కూడా కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కదా. ఎవరు తెచ్చినా వాళ్ళు తెచ్చినా ఇప్పుడు సరే మీరు పూర్తి చేయండి, మీ పేర్లు పెట్టుకోండి, మీకు నచ్చినటువంటి పేర్లు కూడా ఇష్టమే కదా, వీళ్ళే కదా. అది వాళ్ళకే సార్. నేను అదే కూడా ఇల్లే పెట్టుకోవడానికి జీవోలు కూడా ఇచ్చారు కదా. లాస్ట్ డిబేట్ లో చెప్పాం కదా మనం. అన్ని ఇల్లే చేస్తారు. మళ్ళీ మనతో మాత్రం అర్రే అందా అంటావా, సోషల్ మీడియా వాళ్ళు నిరోధించాలి. అది ఇంకో చర్చ. ఇంకోటి ప్రైవేట్ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రైవేటీకరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ కట్ అది అవ్వనివ్వను, నేను ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తానని. నేను అక్కర్లేదు. ఇప్పుడున్న ఉప మంత్రి కుమారస్వామి డైరెక్ట్ ఈ దుకాణం మొదలెట్టింది ఆ ఒరిస్సా మంత్రి. ఆ ఓఎండిసి నుంచి ముడిసరికి ఇవ్వకుండా అల్లరపెట్టిన పాపానికి అది హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళి లాసెస్ అని చెప్పి ఫ్యాబ్రికేట్ చేస్తే 5 ఏళ్ళు ఇలాగా బాక్రానంగల్ ఆనకట్లో నిలబడ్డాడు. ఇదే నరేంద్ర మోడీని సభలో నిలబెట్టి ఇది మాది, దీంట్లో తగరాలు పడితే కుదరవు అని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు ప్రజల సమక్షంలోనే. ఈ స్టీల్ ప్లాంట్ అంటే ఈ పవన్ కళ్యాణ్ జుత్తెగరేసిన దానికి చంద్రబాబు గారి అనుభవానికి టెంప్ట్ అయిపోతే ఏమైంది? 9th month అయింది వాళ్ళకి. నిన్నేమో కోరమనపాలెం నుంచి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నంత మాత్రం 40 పెందుర్తికి వెళ్ళి లంకెలపాలెం నుంచి అడ్డుపడి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రాలు ఇచ్చుకోగలిగారు. ఏడు సాధించారు. ముఖ్యేదంటే ఇలా తిప్పారు ఆయన్ని. 4 గంటల్లో జరగాల్సిన ర్యాలీ అది సాయంత్రం వరకు అయిందనేది కూడా 65 కిలోమీటర్లు వద్దంటే ఆ వర్షానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కూడా రేటే వర్షం పడుతుంటే వెనకాల డైలీ ఎవడో మన నాపేది వర్షం మన ఆపగలదని. వర్షం నేను నాపేందో లేదు, జ్వరం పట్టుకుని ఇంట్లో పడుకుంటున్నాను. అదే వర్షంలో తడుచుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న ప్రజాస్వామ్య ఎబ్రివేషను ప్రజలైన బలం, ప్రజలైన శక్తి, ప్రజలైన బలహీనత,
ప్రజలే నా బలగం అని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన హారతపల్లెలో ఒకసారి చూసుకోమనండి. వర్షంలో తడిస్తే చినుకులకే జ్వరం పడిపోయి దీనికైనా ముందు చెప్పింది ఏంటి? వర్షంలో మీకోసం నేను తడుస్తాను. ఒక మనిషికి ఒక్కలా ఉంటుంది. సరే దాన్ని మీరు ఉంటుంది సార్, నేను కాదన్నాను. కానీ ముందు పడిన బేగాలు ఎలాంటి బేగాలు మాట్లాడు, వర్షంలో మీరు తడిస్తే నాకెందుకు నా గొడుగు, నేను తడుస్తానండి. పైపచ్చి ఆ డైలాగ్ వెనకట్లా ఎవడు రమ్మని ఆపేది, వర్షం మన ఆపగలదా అంటే. సరే మీరు మీకు ఏదో ఎక్కడో తెలియని పవన్ కళ్యాణ్ గారి మీద అంత ప్రేమ ఉంది కాబట్టి మీరు అట్లా నోరు ఎప్పుడైనా సరే మనకి శుద్ధి ఉండాలి. మనం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్ చైర్ని అధిరోహించినప్పుడు దానికి ఒక బాధ్యతాయుతమైన మాటలు మాడాలి. When you are irresponsible, these sort of consequences will attribute to your head. జనాలు కంపారిజన్ పాలిటిక్స్ కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా మనం భరించాం కదా, విన్నాం కదా, దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ విశ్లేషణలు చేసాం కదా. ఇప్పుడు ఎవరమన్నా ఆపిదే అన్న వర్షం దగ్గర ప్రజలను ఆపగలిగారా? లేదు కదా. ఆయన ఆపగలిగారా? నీలా తడవను గుడిగేయండి అన్నా లేదు కదా, తడుచుకుంటూనే లేడు కదా ఆయన. సరే, ఇప్పుడు ఈ టాపిక్ కంటిన్యూటీగా నేను కేంద్రంతో మాట్లాడైనా సరే ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించిన వ్యవహారం చూస్తున్నారు. ఇక్కడ కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నోళ్ళేమో నోరు మాట్లాడకుండా, నోరు మెదపకుండా ఎవరికి వాళ్ళు చక్కగా మెట్టలకి లేదంటే జిందాలకి వీళ్ళకేమో స్టీల్ ప్లాంట్ పెట్టుకోమని ఇక్కడ స్థలాలు ఇస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి 11 స్థానాలు కూడా లేదు, అసలు ప్రతిపక్ష హోదాలో లేనటువంటి ఒక వ్యక్తి కేంద్రంతో మాట్లాడి దీన్ని నేను ఎట్లాగైనా ఆపుతానని చెప్పేసి మాటిస్తున్నా అంటే కేంద్రం ఎవరికి రెస్పాన్స్ అవుతుంది? కనీసం జగన్మోహన్ రెడ్డి అన్న కొంచెం పట్టించుకుంటుందా? ఇందులో కేంద్రం రెస్పాండ్ అవుతుందో అవదో అనవసరం. కేంద్రం రెస్పాండ్ అవ్వనప్పుడే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో చేసిన ఉద్యమ సారాంశ ఫలితమే వైజాగ్ స్టీల్ ప్లాంట్. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మెళ్ళొంచబడలేదు, ఇప్పుడున్న బీజేపీ మెళ్ళొంచడానికి పెద్ద ఎంత రాకెట్ సైన్సా? ప్రజలకి ముందుండి ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కావాలా? స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల మీద ప్రజలకి నమ్మకం ఉందో లేదో తర్వాత విషయం. కానీ నాటిస్తే మడం తిప్పడానికి వ్యక్తి కనుక నిలబడ్డాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ వస్తే ఇట్ క్రియేట్స్ వైబ్రేషన్స్ క్రియేట్ అయితే ప్రజా ఉద్యమాలు ఎవడన్నా నిలువరించగలడా? ఖచ్చితంగా కాదు. బాధ అలాంటి నిలువరించిన కోరమాలపాల నుంచి కాకుండా ఇలా పెందుర్తి నుంచి అంటే వచ్చి వినతి పత్రాలకి రేపు పొద్దున్న ఇంకో ట్రిప్ ఉంది అక్కడికి, మళ్ళీ డైరెక్ట్ ఓన్లీ స్టీల్ ప్లాంట్ తో మాట్లాడడానికి వస్తున్నాను అన్నాడు. ఏం చేయగలరు? ఆపలేరు కదా ప్రజాస్వామ్యంలో. ఆల్రెడీ విజయసాయితం ఒక మార్చింగ్ చేసి చూపించాడు, పల్లా శ్రీనివాస్ గారు నిరాహార దీక్ష చేస్తే గెలిచి చూపించాడు. ఈ రెండింటికి మధ్యలో ఇంకొక సొల్యూషన్ ఉంటుంది కదా. ఇప్పుడు కాదు సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిరాహార దీక్షలు చేసి ప్రెస్ మీట్లు పెట్టి అసలు స్టీల్ ప్లాంట్ ని జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తున్నాడు అన్నప్పుడు ఏమో ఏమి రెండు చెప్తున్నాను సార్. విజయసాయి రెడ్డి పాదయాత్రతో స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపబడిందా లేదా? పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఆయన గెలిచి స్టీల్ ప్లాంట్ పణంగా పెడుతున్నాడా లేదా? జస్ట్ గమనించుకోండి. పల్లా శ్రీనివాసరావు రెస్పాండ్ చేయాలి, దానికి ఇవ్వాలి కదా. ఎందుకంటే 34 యాన్సిలరీస్ ని ఆల్రెడీ ప్రైవేటైజ్ చేసేసారు, వేలాది మంది కార్మికులను తొలగించారు, బీఆర్ఓలను ఎత్తికి పెట్టారు. ఇది జరిగిందా జరగలేదా? పాదయాత్ర పవర్ వైఎస్ఆర్సీపీ పరంగా విజయసాయి రెడ్డి అనేది ఎంటిటీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ ఒక ఎంపీ స్థాయిలో చేసిన పాదయాత్ర ఫలితం నిలువరించబడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్. నిరాహార దీక్ష ఫలితం కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపన అండ్ అవుట్కమ్ వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు దాసోహం రాజకీయం. ఇది కంపారిజన్ చేసుకుంటే చాలు కదా, ఎవరి వల్ల సొల్యూషన్ ఉందో తెలియదా? కానీ ఇప్పుడేమో ఇట్లా జరుగుతుంది సార్. ఇప్పుడు ఇదేమో ఈ ప్రైవేటీకరణ సంబంధించి ఇట్లా జరుగుతుంది, ఓ పక్కే వాళ్ళు చేస్తున్నారు. అసలు ఏం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారని మాట్లాడుతున్నప్పుడు, నిన్న అంత పెద్ద జనం వచ్చినప్పుడు, అంత వైబ్రేషన్స్ వచ్చినప్పుడు మీరు పోలీసులు ఫెయిల్ అయిపోయారు, అడ్డుకోవడంలో ఫెయిల్ అయిపోయారని చెప్పేసి హోంమంత్రి గారి మీద నిన్న ఆ పోలీస్ అధికారుల మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఏం చెప్తారు? పోలీసులు ఏం చేయగలరు? వాళ్ళు ఇప్పుడు ఎంత లేదనుకున్నా అన్ని కండిషన్స్ పెట్టారు, 18 కండిషన్స్ పెట్టినా కూడా వాటిని ఫాలో అవుతూనే వచ్చాడు కదా. అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాం. కృష్ణానది కరకట్ట మీద రిటైనింగ్ వాళ్ళు కడితే నదీ ప్రవాహం ప్రజల జీవన స్థలాన్ని స్తంభింప చేయకుండా నిలువరించడానికి ఇది నదీ ప్రవాహం. ఇదే కాకినాడ సముద్రానికి రాళ్ళు రప్పలు వేసి నిలువరించడానికి చేసిన ఒక ప్రయత్నం అమ్మగారికి కెరటంలో తగిలింది చూసాం కదా. ఉప్పాడు నిన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నాం, ప్రజలకు అర్థం అవ్వాలి కదా. సముద్రాన్ని నిలువరించగలరా? ఖచ్చితంగా కాదు. దాని యొక్క పోకడని, ముఖ్యంగా దాని యొక్క గతిని, దాని యొక్క స్థితిని. కానీ నదీ ప్రవాహాన్ని మీరు మళ్లించవచ్చు. ఎందుకంటే మీకు స్పిల్వే ఏది పోలవరం పుట్టుముంచిన స్పిల్వే పని మీద ఏం చేశారో, ప్రవాహాన్ని మళ్లిస్తే ఏమవుతుందన్న దగ్గర ప్రాజెక్టుకే నష్టం జరిగినా సరే నదీ ప్రవాహాన్ని మళ్లించాం అని చెప్పే పెట్టకథకి ఎలాగో అలాగే జగన్మోహన్ రెడ్డి అనే సముద్రాన్ని మీరు నదితో పోల్చుకుంటే ఏమవుతుందంటే పోలీసులతో కాదు అది. మీకు ఆల్రెడీ మైక్ టెస్టింగ్ 1, 2, 3లు తంబలపల్లి చూశారు, మిర్చియాడు చూశారు, మామిడికాయ రైతుల్లో అభిమన్యుల్లో ఒక్కడిని మామిడికాయ పానీయంలో వదిలేసినా సరే బంగారపాళ్యంలో ఒక్కడి కూడా ఏం కాకుండా ప్రజలు ఎలా పరిరక్షించుకుని బయటకు వచ్చారు సార్?
మీరేమో కరూరుతో పోల్చారు. విజయ్ తొక్కేసరాట నిజంగా ఆంధ్రప్రదేశ్ సభల్లో జరిగింది ఎవరి వల్ల జరిగింది అంటే మీ వల్ల జరిగింది. జస్ట్ లైక్ గులివిందగంజ్ సామెత. ఈయన చిత్తశుద్ధి చాటుకుంటున్న కార్యకర్తలు, మళ్ళీ మీకు చెప్తున్నాను, ప్రజలు ఆయన బలం, ప్రజలు ఆయన బలహీనత, జగన్మోహన్ రెడ్డి బలగం ప్రజలు. మీరు ఎవరన్నా ఊహించుకుంటే నేనే చేయాలి దాంట్లో. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అబ్రివేషన్ కూడా ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అనే దగ్గర ఎలా ప్రజలు కన్సిస్టెంట్ గా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చుట్టూ ప్రజలే ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఉత్తరాంధ్ర మా బొత్స సత్యనారాయణ గారు అడగని చెప్తారు. ఉండేళ్ళ దెబ్బ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఎందుకంటే సమైక్య రాష్ట్ర ఉద్యమం టైంలో ఆయనకి ఒక సెగ తగిలింది. ఉద్యమం చేశారు, జ్ఞాపకం ఉందా? మర్చిపోకండి. మన భేదాలు ఉండవు, వాళ్ళకి కడుపు మండనంతకాలం. వంగపండు గారి సాహిత్యం, శ్రీశ్రీ గారి ప్రపంచం ఉర్రూతులోంచే సాహిత్యానికి జన్మభూమి అది ఉత్తరాంధ్ర. సామర్థ్యాన్ని డోంట్ అండర్మైన్, డోంట్ అండర్ ఎస్టిమేట్. మీరు జిల్లాలుగా విభజించవచ్చు, ఏది విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కానీ ఉత్తరాంధ్ర నేపథ్యం మాత్రం ఒకటే ఉంటది కదా. తర్వాత కవులు, కళాకారులు అండ్ దాన్ని ఏమంటారు, సాహిత్యానికి పెద్ద ఆనవాళ్ళు అవి, నిలబెట్టి నిదర్శనం అవన్నీ. అలాంటి దగ్గర మీరు కలం బలం మీరు నమ్ముకున్న ఈ తపేలా బ్యాచ్లు కాదు, ఒరిజినల్ 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 పవర్ ఉన్న మహనీయులు జన్మించిన గడ్డ అది. ఆ వైబ్రేషన్స్ ప్రజలకు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఆ బ్లడ్ లో ఉంటది కదా. ఇప్పుడు మనం తెలంగాణని ఎలా అయితే వాళ్ళు పోరాటాల గడ్డ తెలంగాణ అంటాం, ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర అంటాం. ఉద్యమాల గడ్డ ఎలా అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు కెలుక్కుంటున్నారు, ఉద్యమంతో సాధించారు. నాడు కాంగ్రెస్, బీజేపీ ఎంత. అప్పుడు కాంగ్రెస్కి ఏ పరిస్థితి పట్టింది, ఇప్పుడు బీజేపీ కూడా అదే పడుతుంది. తెచ్చుకోకండి, ఒక్కసారి నిలువరించి చూపించారు. కానీ పర్లేదు, మేము కూటమి 124 వచ్చాం కదా అని ప్రయత్నిస్తే నిలువరించేది మళ్ళీ ప్రజలే. నిలువరించడానికి నిలబడినోడు నాటి చలపతిరావు అవ్వచ్చు, నేడు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు. ఇద్దరు ప్రజాస్వామ్యం నుంచి ప్రజల కోసం నిలబడిన వ్యక్తుల కింద గర్భవర్ణించుకోండి. ఓకే, చూద్దాం మరి దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే. ఇంకోటి మెయిన్ ఇష్యూ సార్, నిన్న మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రానికి అమిత్ షాకు ఒక లేఖ రాస్తూ వచ్చారు, నకిలీ మద్యం మీద సిబిఐ విచారణ చేయండి అని. ఇటు పక్కేమో ఆల్రెడీ 3,500 కోట్లు ఎత్తేసారని చెప్పేసి వీళ్ళ మీద అరెస్టులు జరుగుతుంటే, అసలు నకిలీ మద్యానికి సంబంధించి సిబిఐ విచారణ చేయమని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి పార్టీల మీదే అమిత్ షాకి లేఖ రాయటం ఏంటి? మీకు క్లియర్గా చెప్తున్నాను సార్. గోవా నుంచి ఆయన అగ్రిగేట్ ఒక నియోజకవర్గానికి ఒక కంటైనర్ దిగుతుంది. 1000 బెల్ట్ షాప్లోనే అస్సలు జర్నలిజం అంటే తెలియనోడే రాసేసాడు 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని అని. వాడికి అన్ని తెలిసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎన్ని తెలుస్తాయి? ఒకటేమో తంబాలపల్లిలో ములకల చెరువు బ్రాండ్ ఒకటి, 2 గోవా మద్యం 50 నుంచి 70 రూపాయల మధ్యలో తీసుకొస్తున్నారు. దాన్ని 110, 120 రూపాయలకు అమ్ముతున్నారు. నెట్ మిఠాయి క్యాష్ డౌన్ ఇస్తేనే కంటైనర్ నుంచి ఎన్ని కావాలో అన్ని డబ్బాలు దింపుతున్నాడు. ఇది అగ్రిగేట్ ఒక నియోజకవర్గంలో ₹1 కోటి ట్రాన్సాక్షన్ పర్ డే జరుగుతుంది. చెప్పనా? ₹1 కోటి ఒక నియోజకవర్గం. మీకు నేనే చెప్పక్కర్లే. మనకి ఎప్పుడైనా సరే కాగ్ రిపోర్ట్ ఒకటి, ఎక్స్చెక్కర్ ఫైనాన్స్ ఇన్కమ్ వచ్చేది మనకి రెవెన్యూ సోర్సెస్ లో. సర్లేరు నీకు ఒక సినిమా సీడీలు ఉండాలి, ఇలా బటన్ నొక్కితే ఇలా డేటా వస్తుంది. ఎలా వస్తుంది అంటే 24-25 కోట్రలు తీశారు, 6,750 కోట్లు. అరే మనవాడు దేశాంతలాగా పౌరులకి చెల్లినట్టు వెళ్ళారు కదా, వీధికి ఒక బడికి గుడికి అన్ని సందు చివర సందు మందులు అన్ని చెప్పిన షాపులన్నీ పెంచి నాణ్యమైన మద్యం బాటా రేటు సరసమైన ధరకిస్తానని చెప్పిన మద్యానికి అరే ఎక్స్చెక్కర్కి ఇలా ప్రపంచం తెరపడిపోయి డబ్బులు వచ్చాయి, రెవెన్యూ రావాలి. ఎంత వచ్చింది? తగ్గిపోతుంది. 90 కోట్లు అంటే జస్ట్ 200 crores పెరిగింది. సో ఎంత ఫినామినల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఎంత ఫినామినల్ గ్రోత్ యాంటిసిపేట్ చేసిన సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారికి 10% గ్రోత్ క్వార్టర్కి చూపించలేపారు. అంటే 24-25తో కంపేర్ చేస్తే ఈ సేల్స్ 24-25 టెన్యూర్ ఆఫ్ సేల్స్ ఈ అక్టోబర్ దాకా ఉన్న టెన్యూర్స్ లో జస్ట్ 200 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్చెక్కర్కి. మరి ఎంత బ్రోటల్ ఎక్సైజ్ దీనికి? అన్ని బ్రాండ్లు ఉన్నాయి, అన్ని ఉండి బ్రాండ్. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళ దగ్గర కన్నా బయట మిఠాయి వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. ఆ మిఠాయి వ్యాపారం ఏంటి? ఈ నకిలీ మద్యం. నకిలీ మద్యం తెస్తుంది ఎక్కడి నుంచి? గోవా నుంచి. పెమ్మసాని గారికి తప్ప గుంటూరు కేంద్రంగా ప్రతి ఒడికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. నేను ఇది కూడా మొహమాట లేకుండా చెప్తున్నా. పెమ్మసాని గారు ఒకళ్ళే నిజాయితీ కలిగిన వ్యక్తి అక్కడ ఎంపీగా. మిగిలినంతా SSME.com వెబ్సైట్ ఓపెన్ చేశారు. సార్ ఆయన గతంలో ఈ లిక్కర్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మాట ఆ స్పిరిట్ అన్ని చెప్పాడు. మాట్లాడుతున్నాను కదా ఆయన గురించి ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ లేదనే కదా. కాబట్టి ఉన్నోండి నవలను నేను దగ్గర పేర్లు కూడా చెప్పేస్తాను, మా మాట లేదు, పేర్లు చెప్పేస్తాను, ముందే చెప్తా, పేర్లు చెప్పేస్తాను ఎంత దందే కూడా. తర్వాత దందా ఎలా జరుగుతుందో తెలుసా సార్? ఇప్పుడు దానికి మనకి
స్టాండర్డ్గా కొన్ని వైన్ షాపులు ఆడు ఉంటాయి, వేలం continue పాటలు ఎవడైనా సరే ఆ షాప్ అదే మనం కొన్ని 10-20 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం అనుకోండి, ఆడి దగ్గర ఈ ప్రత్యాపారం జరగట్లేదు. జరుగుతుందల్లా బెల్ట్ షాపుల్లో. రెండోది కొత్తగా సిండికేట్ల పరంగా వచ్చిన షాపుల్లో జరుగుతుంది. ఓకే, ఇది ప్రభుత్వం పరంగా. అలా రాజకేష్ రెడ్డి గారికి అయితే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చినా సరే, వీడికి దుబాయ్ నుంచి పారిపోయి వచ్చాడు, శ్రీలంక నుంచి పారిపోయి వచ్చాడు అని పొగుడి పట్ల మడత పెట్టేశారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ అన్నాడు మహానటి సావిత్రిలాగా నాకేటి తెలీదు, నాకు తెలుగుదేశం కాదు అని పతివ్రత శిరోమణలో వీడియోలు రిలీజ్ చేస్తాను కదా. వాడేమో తమాలపల్లి ఇన్ఛార్జే కదా. వీళ్ళిద్దరికి రెడ్ కార్నర్ నోటీస్ ఎందుకు ఇవ్వలే? ఆఫ్రికాలో ఆరోగ్యం పోలేదంటే విదేశాల్లో ఉన్నట్టే కదా రెడ్ కార్నర్ నోటీస్ ఏది. రెండోది ఎక్సైజ్ శాఖ 1,48,00,000 పైచీలకు క్వార్టర్లు అమ్మిందండి లాస్ట్ ఈ 1 year 10 year 10 yearలో. 1,48,00,000 దగ్గర 48,000 కోట్ల క్వార్టర్ బాటిల్ మిఠాయి. ఇదే గోవా అండి. ఇది ప్రతి మూడిట్లో ఒకటి నకిలీ మద్యం అని అది తంబలపల్లి మొలకల చెరువు బ్రాండ్, మిగిలిన 2 గోవా. ఓకే, సో గోవా నుంచి కూడా ఇది జరుగుతుంది రవాణా. అదే కదా, అంటే గోవా నుంచి నీకు కంటైనర్ ఇక్కడ రావాలంటే ఎంతమంది సమన్వయంతో 10 రాష్ట్రాలు దాటుకుని రావాలి. అది ఖచ్చితంగా మామూలు ఎవరన్నా ఎవడు పెద్ద తలకాయలు లేకుండా చిన్న తలకాయలతో పని అవుద్ది. అది సపోర్ట్ ఉంటది కదా, సపోర్ట్ ఉంటది కదా, లేకుండా జరగదు కదా. సపోర్ట్ ఉందని కదా, ఎన్ని చెక్ పోస్టులు దాటాలి మధ్యలో. ఎక్సెప్ట్ పెమ్మసాని గారు తప్ప మిగిలిన అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టే కదా. మాటతో టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి అవన్నీ. టైం వచ్చినప్పుడు చెప్దాం. రెండోది, ఇప్పుడు ఉదాహరణకి నిన్న మా రవీంద్ర గారు మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టారు. కొడాలి 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 అని ఎన్ని పైసలు చెప్తాండ్రు. దానితో వీళ్ళు టోపీ వాడాడు. ఓ రెడ్డి ఉన్నాడట, ఓ సోదరు ఉన్నాడట. ఏంటి ఇదేనా చిన్నప్పుడు అమ్మనాన్నట్టు ఏంటి ఎవరుంటే ఏంది, ఎవరుంటే ఏంటి. ఓ రెడ్డి ఉన్నట్టు, ఓ సోదరు ఉన్నట్టు, కానీ ఇద్దరు ఇష్టమే. రాజకేష్ రెడ్డిను మీరు మరి సిన్ని ఎవరు మీవాడే కదా, కేసినేని సిన్ని. అల్లప్పుడైతే కేసినేని నాని పైవాడు, ఇప్పుడు కేసినేని మీవాడే కదా. వాళ్ళిద్దరు అప్పుడు ఎందుకు నీకు మడత కాజాలు కనబడలే అంటే నువ్వు స్క్రిప్టెడ్ బ్రహ్మానందం గంగతో రాంబాబు స్క్రిప్ట్ కాబట్టి నీకు అనుగుణంగా నడిపించేస్తుంది. ఇక్కడ మనం పాయింట్ పడదాం. సో ఇది 48 కోట్ల క్వార్టర్లు రేటు వేస్తే వీళ్ళు చెప్పిన బాటా రేట్ వేద్దాం అంటే 5,250 కోట్లు. exosme.com ఇది ఎవరి కోసం? ఇది స్కామా స్కీమా? ఇది కూడా తెలియాలి. ఈ స్కీమ్ ఇది ఎందుకు ఓడిపోయినాడు, తంబాలపల్లి ఓడిపోయాడు కదా, ఆడి కోసం పరిరక్షించడానిక. నేను సింగులర్ వాడుతున్నా. రాష్ట్ర ద్రోహులు ఇల్లు ఆయన అగ్రిగేట్ 16 పైచీలకు ప్రాణాలు పోయాయి. మరి మా పవన్ కళ్యాణ్కి వెళ్ళి డాక్టర్లు అందరూ చెవులో గుణం తీసి చెప్పారట, ఆంధ్ర మధ్యన తెచ్చి చచ్చిపోనరట, నువ్వు తాగబాకే అదే తాకండి విషం, వేలాది మంది చచ్చిపోయారు. మరి మెడికల్ ఎమర్జెన్సీ అలాగ నుంచి రాలేదేమి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ఇచ్చింది, మన నిన్న ఇచ్చింది కదా డేటా. 24, 25, 23, 24 అలా 22 కరోనా బాబు వాడికి మందు కూడా దొరకలేదు. అది కూడా లెక్కలేసికండి మీరు అనవసరంగా. అప్పుడు ఒకటి మననం లేదని కేంద్ర ప్రభుత్వం ధృవీకరిస్తే ఓహో మీరు నమ్మరు కదా. మీరు నమ్మరని నాకు ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు కూటమిలో ఉన్నారు, అప్పుడైతే మాకు స్థిరంగా నిర్మలా సీతారామన్ ఉన్నాయి కదా మా ఆర్థిక మంత్రి. ఇప్పుడైనా ఆవిడే కదా, ఇప్పుడు కూడా ఆవిడే కదా. ఆవిడ ఏంటి చెప్పింది? లేదు అలాంటిది ఏం లేదని చెప్పండి. మీరు టాపిక్ మార్చికండి, ఆ ఛానల్ కాదు ఇది వేరు. ఆవిడ ఏంటి చెప్పింది? రఘురామ కృష్ణరాజు గారు చాలా బాధతో ఇంతేటండి మా రాష్ట్రం శ్రీలంక అయిపోయింది. అప్పుడైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నా సరే కాగడా బ్యాచ్ అంత క్వశ్చన్ చేస్తూ కాంతి కిరణాలన్నీ ఇటే కదా. క్వశ్చన్ చేస్తే ఏంటి చెప్పింది ఆవిడ? ఫిగర్ మర్చిపోతారేమో అని చెప్పి 442 అంటే 4,42,442 కోట్లు మాత్రమే అప్పు బాబు నాని అని చెప్పింది. ఒప్పుకున్నారు వాళ్ళు? ఒప్పుకోలేదు. అయినా ప్రచారం చేస్తున్నారు. 14 లక్షలు 14 లక్షలు 10 లక్షలు 14 లక్షలు 14 లక్షలు చిన్నపిల్లని చేసి గవర్నర్తో కూడా అబద్ధాలు అడించి పంపించారు మొన్న. వాళ్ళు మారుతారా? ఇది గ్రహించమన్నాడు ప్రజల్ని. వాళ్ళ అబద్ధాలు ఎంత గట్టుకుంటాయంటే ఎంత గట్టుకుంటాయి. వాళ్ళు నిజం చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన తల్లితోటి నమ్మరు. మాకు బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ ఇచ్చాడు, ఇదే కరెక్ట్. సో వీళ్ళు ఏది చెప్తే అదే మాట్లాడాలి. పురంధేశ్వరం కూడా 10 లక్షలు శ్రీలంక అయిపోయిందని చెప్పింది బీజేపీ అధ్యక్షుడు. ఆవిడకి కూడా లెక్కలేదు నిర్మలా సీతారామన్ అంటే. నేను అధ్యక్షురాలని, ఆవిడ ఆఫ్టర్ ఆల్ ఫైనాన్స్ మినిస్టర్. నాకు ఈ తపేలా పేపరే బైబిల్, ఖురాను, భగవద్గీత. నేనేటి చేయాలా? ఇప్పుడు కూడా అంతే. కొడాలి కొడాలి కొడాలని అనిపిస్తుంది తప్ప మరి కొడాలో ఎవడైతే నాకేంద్ర భయ్ అన్ని కులాల్లో చాలా మంది పేర్లు ఉన్నాయి. అవి కొడాలని తీసుకురండి, అరెస్ట్ చేయండి. వైసీపీ వాళ్ళు అయితే అరెస్ట్ చేయండి, మీరే అధికారంలో ముందు కొడాలని మ్యూజిక్ పెడితే అలా గుండెపోటాడు దొరుకుతారు అమాయకంగా అని. ఎప్పటి నుంచి ఈ మధ్య నుంచి ఎప్పటి నుంచి మడతాడుతో తిరుగుతున్నారు కదా, అది అన్నమాట ఇప్పుడు పెడతారు. నీకు సొట్టమట, బీరకాయ పీచట, ఏదో ఒక విధంగా అటాచ్ చేయాలని అది తాపత్రం. ఎందుకంటే వీళ్ళు చెప్పాడు కదా ఒక చౌదరి ఒక రెడ్డి అని. మరి దీనికన్నా ముందు ఈక్వేషన్స్ ఇక్కడ రాజకేష్ రెడ్డి సిన్ని ఈ లెక్క మాత్రం తేలదు. తేల కృష్ణారెడ్డి తేలదు. ఎవరు అల్లుళ్ళు పాప ఆయన పెద్ద వాళ్ళ ఫ్యామిలీ ఇవేటి ఉండదు. కానీ ఈ మాత్రం ఓడి ఇలా పెడతారు. చిలక నువ్వు పాడని
వద్దొద్దు అది కాదు ఇప్పుడు ఈ ప్రవచనాలు మా అవసరమా? సబ్జెక్ట్ సబ్జెక్టే మాట్లాడు. మాడుతున్నాం సార్. నేను ఎప్పుడు డిబేట్ అవును. ఇప్పుడు ఇక్కడ ఈ మిఠాయి వ్యాపారానికి ఈ మిఠాయికి ఒరిజినల్ జస్టిఫికేషన్ కావాలా వద్దా? 5,250 కోట్లు ఫిగర్ కనబడలేదు మీకు? 48 కోట్ల కోట్రలు, 1,48 కోట్ల కోట్రలు అమ్మితే 48 కోట్ల కోట్రలు ఫ్రాడు. ఇది గోవా అండ్ తంబలపల్లి మొలకల చెరువు బ్రాండ్. దాని మీద బ్రహ్మశాని గారు తప్ప మిగిలినంతా మిఠాయి వ్యాపారం. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఎలా వస్తుంది? ఎక్సైజ్ శాఖ ఇవాళ నిద్ర లేచిందా? ఇవన్నీ నాకు వద్దు సార్. ఎక్సైజ్ శాఖ మనం క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా బాటిల్ మీద, ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఉన్నప్పుడు లెక్కర్ షాపులు గాంధీ జయంతి సెలవు అన్నట్టుగా ఒక రోజు సెలవు ఇచ్చి క్యూఆర్ కోడ్ ఎందుకు స్కాన్ చేయలే? మొత్తం స్కాన్ చేస్తే డేటా మొత్తం బయటకు వస్తుంది. ఈవెన్ అసలు తయారు చేసేటప్పుడు వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా. ఇవన్నీ మీరు నేను మాట కాదు, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది. అబకారీ శాఖ క్యూఆర్ కోడ్ని ఎందుకు స్కాన్ చేయలే? ఇవాళ ఒక రోజు సెలవు ఇవ్వలే, ఎందుకు ఇవ్వలే? ప్రపంచం అంత తెరబడిపోద్దా ఓ రోజు మంది ఆపితే? లేదుగా. లేదంటే ఉన్నదాన్ని లేదని చెప్పడానిక, లేదా లేని దాన్ని రూపుమాపడానిక, లేదా ఉన్నదాన్ని రూపుమాపడానిక? ఏదో చెప్పండి మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరి మీద ఎందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలే? పాయింట్ నెంబర్ 2, 5,250 కోట్లు అన్యాక్రాంతంగా చేబుల్లోకి వెళ్ళాయి. ఓన్లీ క్యాషే. అండర్లైన్ చేసుకోండి, ఓన్లీ క్యాష్ డౌన్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు. ఆన్లైనా వాళ్ళక్కడ క్యాష్ ఓన్లీ. ఓకే. సో అట్లా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కానీ మళ్ళీ దీని మీద వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇది ఒక ప్రచారం. సో దాని మీద మరి కేంద్రం రెస్పాండ్ అవ్వాలి. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు మరి మిథున్ రెడ్డి లేక ఏమైనా రెస్పాండ్ అవుద్దో లేదా అనేది కూడా మరీ అమాయకంగా సిబిఐ ఎంక్వైరీ అడిగాడు ఆయన. అలాంటి సుగాలి ప్రీతి విషయంలో ఏమో అలాదే చూడండి, తెలియదు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్నట్టు. స్టాఫ్ లేరు, మా వల్ల కాదు, మేము చేయలేము. 2 డెవలప్మెంట్స్ అదే కదా. అవినాష్ రెడ్డి కాదని చెప్పేస్తారు సార్ అంటే అక్కడ వాళ్ళకి ఏమవుతుందో తెలియట్లేదు. కానీ తెలీదు, మాకు అనుమానం రాకుండా ఇంతకన్నా మేము ముందుకెళ్ళాం అని సుప్రీంకోర్టుకే చెప్పారు. అది వాళ్ళ గొప్పతనం. సరే, ఇంకోటి పాపం నేషనల్ లేదా మద్రాస్ హైకోర్టు ఈ పంచరంలో రామశిలక లాంటి వాళ్ళని ఇవి చూస్తే పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలి ప్రజలకు. పొలిటికల్ వెండెక్టా కింద ఏమీ లేకుండా జరుగుతున్నటువంటి కేసులు అసలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయి సార్? అన్నీ అవే కదా. ఉన్నదాని సంగతి చెప్పండి అంటే లేని కేసుల గురించి మీరు మాట్లాడితే నా టైం వేస్ట్ చేయకండి. అదే ఇప్పుడు అవే కదా మొత్తం జరుగుతుంది. ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా అదే కదా. లెక్కర్ స్కామ్ అన్నారు. కానీ ఇది స్కీము. ఏది ఓడిపోయిన వాళ్ళకి కార్యకర్తల్ని కుటీర పరిశ్రమల రూపంలో సంపద సృష్టించి వాళ్ళ జేబులు నింపడానికి చేసిన ఒక బృహత్తర ప్రణాళికాబద్ధమైన కార్యక్రమానికి స్కీమ్కి స్కామ్కి లింక్ పెట్టకండి. స్కీమ్లో డబ్బులు సంపాదిస్తారు. చూడడానికి లాటరీ టికెట్లు రద్దు చేసాం, కానీ లాటరీ టికెట్లు దొంగతనంగా నడుపుతున్నారు అనుకోండి, వాడికి డబ్బులు వచ్చాయి, తప్పేముంది? ట్యాక్స్ పేయర్ అన్నారు అనుకోండి, ఏంటి చెప్తారు మీరు? సరే, కేంద్ర ప్రభుత్వం ఒక పర్యటన చేసి విదేశీ పర్యటనకు సంబంధించి కొంతమంది ఎంపీలను సెలెక్ట్ చేసింది సార్. దాంట్లో ఇప్పుడు సరే మిథున్ రెడ్డి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన కూడా సెలెక్ట్ చేస్తూ వచ్చింది. దొంగ కేసుల మీద ఉండి లిక్కర్లో అరెస్ట్ అయినటువంటి ఒక వ్యక్తిని ఎలా విదేశీ పర్యటనకు పంపిస్తారని చెప్పేసి కొంతమంది వ్యక్తులు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు. దాన్ని లీడ్ చేస్తుంది పురంధేశ్వరి గారు. మీరు ఇందాక మాట్లాడినప్పుడు పురంధేశ్వరి గారు లీడ్ చేయడం ఏంటి? వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇక్కడ శత్రువుగా భావించేటువంటి మిథున్ రెడ్డిని ఆ టీంలో ప్రధానమంత్రి గారు ఎంపిక చేయడం ఏంటి? చాలా మంచి ప్రశ్న. మీరు తపెల్ల ఛానల్లో విన్నదైతే వేరేగా ఉంటుంది, నా వెర్షన్ వేరేగా ఉంటుంది. మీ వర్షన్ చెప్పండి, మిగతా వాళ్ళ వర్షన్ గురించి నాకు అవసరం లేదు, మీ వర్షన్ చెప్పండి. నాకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి తెలుసా? వీళ్ళు ఎంత ఎగేసుకుని వెళ్ళి అడిగితే మీ వాడు ఏమైనా వేలు మీద కాకుండా వేరే విధంగా ఉన్నాడా అని ఒక ప్రశ్న. రెండోది, మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు మహానుభావుడు వాజ్పేయికి ఇలాగే విదేశీ ఐక్యరాజ్య సమితికి పంపించాడు. ఈ ప్రభుత్వంలో వాజ్పేయి గారి రోల్ నరేంద్ర మోడీ తీసుకున్నాడు, సారీ రాజీవ్ గాంధీ గారి రోల్ నరేంద్ర మోడీ తీసుకున్నాడు, వాజ్పేయి గారి రోల్ ఏమో మిథున్ రెడ్డి తీసుకున్నాడు. ఎందుకు అనుకోకూడదు? అది జరిగిందా లేదా? అప్పుడు జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు జరిగితే ఎందుకు బాధ వస్తుంది? మరి అది అప్పుడు బీజేపీ వేరు, ఇది వేరే ఒప్పిన ఉండదు. అప్పుడు రాజకీయాలు వేరు, అప్పుడు మీలా పారాచూట్ బ్యాచ్ లేదు, పురంధేశ్వరమ్మలాగా పారాచూట్ బ్యాచ్ లేవు. ఒరిజినల్ బీజేపీ ఉంది. ఒరిజినల్ బీజేపీ కథ ఎలా ఉంటుంది? రాష్ట్రం, దేశం, ఫెడరల్ సిస్టంలో నాకు తెలిసి రాజ్యసభ పార్లమెంట్ మెంబర్లకు కొన్ని కమిటీలు ఉంటాయి. ఆ కమిటీల్లో ఉన్న వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కొన్ని అవకాశాలు విదేశీ పర్యటనలు కానీ లేదా కొన్నిటి మీద అధ్యయనాలకి వాటికి పంపించిన నేపథ్యాలు ఉంటాయి. సో ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నాటి వాజ్పేయి గారు ఐక్యరాజ్య సమితికి వెళ్ళిన ఉదంతంలో ఆయన కిడ్నీ ఆపరేషన్ కూడా చేయించుకుని వచ్చాడు. అది ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు. అది జరిగినప్పుడు ఇది జరగడంలో తప్పేటి? పైపచ్చి నువ్వు బెయిల్ మీద ఉన్నాడు ఎలాగా అంటే, మరి మీ వాడు బెయిల్ మీద ఉన్నాడు కదా ఎలా అన్నప్పుడు మరి దావోస్ వెళ్ళొచ్చారు కదా, సింగపూర్ వెళ్ళొచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీద ఉన్నారు కదా. మరి అదే చెప్పింది, మీ వాడు అంటే ఆయనే.
ఓకే అప్పుడు కూడా ప్రయత్నించింది ఈవిడే కదా. అంటే అలానే కదా ఇప్పుడు అంటే ఈయనైతే లోపల తీయడానికి, వాళ్ళనైతే బయటికి తీయడానికి. ఈ చిత్తశుద్ధి ఏంటో ఒకసారి కనుక్కోమనండి. అంటే కూటమిలో మనం బలంగా ఉన్నామని ఐకమత్యంగా చెప్పుకునేటువంటి టీడీపీ జనసేన వాళ్ళకి రాని ఎంపిక అసలు శత్రువుగా భావించేటువంటి వైసీపీకి వచ్చింది, మిథున్ రెడ్డికి వచ్చింది అనేది కదా. ఇప్పుడు దేశంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు నాకు ప్రధానమంత్రి, నీకు ప్రధానమంత్రి, మిథున్ రెడ్డికి ప్రధానమంత్రి, చంద్రబాబుకి ప్రధానమంత్రి, లోకేష్కి ప్రధానమంత్రి. కానీ మేము మీ జట్టు పీ ఛానల్కి నేను ప్రధానమంత్రి కాదంటే నేనేటి చేయాలి, మీరు వెళ్ళి పక్కెళ్ళి ఆడుకోండి అని చెప్పుకుంటాడు. మరి 2 వారాల్లో అప్డేట్ అవ్వండమ్మా. పురంధేశ్వరంకి అయితే నాకు తెలిసి మీరు అప్డేట్ అవ్వండి, చాలా వెనకబడి ఉన్నారు. అందుకే అధ్యక్షులు తీసినా సరే మీరు ఇంకా అప్డేట్ అవ్వట్లేదు. మరి పురంధేశ్వరి గారు పాపం మిథున్ రెడ్డి గారు ఆ టీంలో ఉంటారు కాబట్టి ఎలా లీడ్ చేస్తారో ఏంటి అనేది కూడా చూడాలి. ఇవి కూడా వెళ్తుంది కొంపతీసి, ఆవిడ కూడా ఉన్నారు దాంట్లో ఆ టీం. వాళ్ళు అక్కడికి వెళ్తే అంతా అవ్వట్లేదు, నేను పర్లేదు. సరే రైట్, చూద్దాం మరి దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈ టీం.